అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్న గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారికి, అలాగే రామ్ సుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే సభ ముందున్న తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన సొమ్ముతో ఈరోజు ఎక్కడ చూసినా హోర్డింగ్స్ పెట్టించాడు. సిద్ధం సిద్ధం అని ఒక్కటే చెప్తున్నాం, మేము కూడా మీకు యుద్ధం చేయడానికి సిద్ధము అని చెప్పి చెప్తున్నాం. అలాగే మన పక్క నియోజకవర్గమే మన ముఖ్యమంత్రి గారి పులివెందుల నియోజకవర్గం. మనం ఈరోజు చూసుకున్నట్లయితే, ఎందుకంటే రాష్ట్ర సమస్యలు పెద్దలు అందరూ చెప్తారు, మన లోకల్ సమస్యలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ మన పక్క నియోజకవర్గమే పులివెందుల నియోజకవర్గం. ఎందుకంటే ఆయనకు బాగా పరిచయం ఉన్న నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మన కదిరి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సాక్షి పేపర్లో నేను చూశాను, సాక్షి పేపర్లో వచ్చేసి జగనన్న కాలనీలు అని చెప్పి ఏ పార్టీలు కూడా అధికారంలోకి రాలేవేమో అని నేను అనుకున్నాను. అలాగే 2022లో 2023లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీలను ఒక్కసారి మీరంతా వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, అవన్నీ ఒక్కసారి చూపించమని ఒక్కసారి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము 2022లోనూ ఒకసారి జగనన్న కాలనీలో 3 చోట్ల ఇక్కడ కదిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఇంతవరకు అక్కడ పునాదులు మాత్రమే వేసి ఉన్నాయి, రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీ లేదు, తాగునీరు లేదు, ఎక్కడే కానీ ఏమీ లేవు. 2022 తర్వాత మళ్ళీ రెండోసారి 2023లో వెళ్ళాం, అదే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే గమనుండే మీరు గమన మీటింగ్ రండి. అలాగే ఇంతవరకు జగనన్న కాలనీలను ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి. ఇక్కడ 2800 ఇళ్ళు ఇచ్చారు సార్ లోకేష్ సార్ మా కదిరి నియోజకవర్గానికి. ఇంతవరకు 200 ఇళ్లలో కూడా చేరిన దాఖలాలు లేవు. అక్కడ రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. అలాగే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు మేము సందర్శించాం, 2 సంవత్సరాలు ఇదే విధంగా ఉంది. అలాగే ఇక్కడ కదిరి నుంచి రాయచోటి వెళ్ళే రోడ్డు చూసుకున్నట్లయితే అంతా తొవ్వి వదిలేశారు. ఎన్పి కుంట మండలం గాండ్లపెంట వాసులు అందరికీ తెలుసు, మీ అందరికీ రోడ్డు ఏ విధంగా ఉంది అనేది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతవరకు దాన్ని అతి లేదు, గతి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన కదిరి నియోజకవర్గంలో మనందరికీ దైవమైనటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి చూసుకున్నట్లయితే ఈరోజు కోనేరు ఇంతవరకు బాగుపరిచిన దాఖలాలు లేవు. ఇంతకుముందు ఒక్కసారి టెండర్లు పిలిచారు, అది నీటి పాలైపోయింది. మళ్ళీ రెండోసారి టెండర్లు పిలిచారు, అవి కూడా నీటి పాలైపోయినాయి. ఇంతవరకు దాన్ని కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, ఇంతవరకు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు సార్. అలాగే ఇక్కడ దాదాపు కదిరి టౌన్ నందు దాదాపు 1,00,000కు పైబడిన జనాభా ఉంది. ఇంతవరకు హిందువులకంటూ ఒక శ్మశాన వాటిక లేదు. కాబట్టి లోకేష్ సార్ గారికి మేము విన్నవించుకుంటున్నాం, జనసేన పార్టీ తరఫున హిందూ శ్మశాన వాటికను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అయ్యా, ఇవన్నీ ఎప్పుడు సిద్ధం చేస్తావు అని చెప్పి సిద్ధం చేసి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకొని వస్తామని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.